ఓం సూర్యనారాయణాయ నమః. సూర్య భగవానికి నమస్కారం చేసుకుని అంటే సూర్య దర్శనం చేసుకుని అంతే ఉంటుంది. ఆరోగ్యం భాస్కర ఆదిత్యం అన్నారండి. మనకి ఈ విగ్రహారాధన, ఈ ప్రతిష్టలు, గుళ్ళు, గోపురాలు లేని టైంలో కూడా, ఆది మానవుల టైంలో కూడా మనకి సాక్షాత్తు సూర్యచంద్రులే మనకి ఆధారం. ఆ గమనాన్ని అనుసరించే మన కాలచక్రాన్ని, మన టైంని కూడా వాళ్ళు నియమించేవాళ్ళు. కాబట్టి సాక్షాత్తు సూర్య భగవానుడు ఆరాధనే అందరూ చేయటం జరిగింది. తర్వాత మనం విగ్రహారాధన, గుళ్ళు కట్టుకోవటం, పూజాది పునస్కారాలు చేసుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, చర్మ వ్యాధులు ఉన్నాయి, లేకపోతే మూర్ఛలు వస్తాయి కొందరికి, అవి ఉన్నాయి, లేకపోతే ఇంకేమన్నా సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైనా ఉండనియండి, ఉదయాన్నే సూర్యోదయం టైంను కనుక ముందుగా నోట్ చేసుకుని ఆ టైంకి మనం స్నానం వచ్చేసి సూర్యుడికి అభిముఖంగా ఇప్పుడు మనం ఎలాగైతే చేసామో అట్లాగే సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఆరోగ్యం క్రమేపీ మనకి చేకూరుతుంది. సూర్య ఆరాధన అనేది మనం తప్పకుండా చెయ్యాలి. చేసినాక 12 సూర్య నమస్కారాలు అయిన తర్వాత ఒక రాగి చెంబుతో కానీ, ఇత్తడి చెంబుతో కానీ నిండుగా నీళ్లు తీసుకుని సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆయన ఇంకేం అడగరు, మన్ని వేలు లక్షలు ఏం అడగరు. ఆ చెంబుతో నీళ్ళు అనేది ఆయనకి ఇవ్వటం అనేది మనం చెయ్యాలి. ప్రతిరోజు క్రమేపీ ఇలా మీరు చేస్తే గనక ఎటువంటి డబ్బు ఖర్చులు, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా అనారోగ్య సమస్యలన్నీ నివారణ, ఆరోగ్యం చేకూరుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోవచ్చు. ఓం ఆదిత్యాయ సోమ భామినే నమః. ఇది ఆడవాళ్ళు ఎప్పుడైనా ముంగాళ్ళ మీదే చెయ్యాలి, మగవాళ్ళు సాష్టాంగ పడాలి. రవి సూర్య కగపూష హిరణ్య గర్భ మారీచ ఆదిత్య అర్క భాస్కరేభ్యో నమః. శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఆత్మ ప్రతిష్ఠ నమస్కారాన్ని సమర్పయామి. ఎక్కడ వాళ్ళు అక్కడే 3 ప్రదక్షిణాలు చేయండి, నేను అర్ఘ్యం ఇస్తాను. ఈ చెంబులో నీళ్లు, ఇవి అర్ఘ్యం అంటారు. ఎక్కడ వాళ్ళు అక్కడే 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ అర్ఘ్యం చెంబును చూసి దండం పెట్టుకోండి. శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. తండ్రి మహానుభావ అనాథ రక్షక ఆపద్బాంధవ అర్ఘ్యం సమర్పయామి.